హాయ్ ఫ్రెండ్స్, సలార్ రివ్యూ ఎలా ఉంది అంటే, రెబల్ సినిమా ఆడియో లాంచ్ అప్పుడు రాఘవ్ లారెన్స్ ఒక మాట అంటాడు. మధ్యకాలంలో ప్రభాస్ గారికి సెట్ అయ్యే మంచి యాక్షన్ సినిమా రాలేదు, అందుకే రెబల్ సినిమా నేను ఖచ్చితంగా మీకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇస్తాను అని చెప్పేసి. కానీ నిజానికి ఆ సినిమా అప్పుడు కాదు భయ్య, ఈ సినిమాకి అనాలి అసలు ఆ మాట. అసలు ప్రశాంత్ నీళ్ళు ఆ లైన్ మొత్తం ఈ సినిమాకి యూజ్ చేయాలి. ఆ లైన్ యూజ్ చేసే పర్ఫెక్ట్ టైము, పర్ఫెక్ట్ సినిమా అంటే ఖచ్చితంగా సలార్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఇప్పటి వరకు ప్రభాస్ గారు చేసిన సినిమాలన్నిట్లో బెస్ట్ ఎలివేషన్స్, బెస్ట్ విజువల్స్, బెస్ట్ ప్రజెన్స్ అంటే మాత్రం ఖచ్చితంగా సలార్ సినిమా అనే చెప్తారు అందరూ. అలా ఉంది సినిమా మాత్రము. మనం ప్రభాస్ని బాహుబలి లాగా చూసినాము, సాహో లాగా చూసినాం. ఒక బాహుబలి, సాహో, కేజీఎఫ్ ఎలివేషన్స్ అన్నీ మిక్సింగ్ చేసి రుబ్బి బయటకు తీసి కొత్త ఎలివేషన్ తీసి ఎలా ఉంటుంది అలా ఉన్న ఎలివేషన్స్ ప్రభాస్ని మాత్రం ఈ సినిమాలో చూపించినట్టుగా ప్రభాస్ గారి కెరియర్లో ఇప్పటి వరకు ఈ రేంజ్ ఎలివేషన్స్, ఈ రేంజ్ ప్రెజెన్స్ మాత్రం ఖచ్చితంగా ఏ సినిమాలో లేదని చెప్పుకోవాలి. బాహుబలి ఎక్కడనో తీసుకెళ్ళి పెట్టింది ప్రభాస్ని, కానీ ఈ సలార్ సినిమాలో వచ్చే ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రభాస్ గారి ప్రజెన్స్ మామూలుగా ఉండదు అసలు. సినిమా ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక పులిని తీసుకెళ్ళి బోన్లో పెట్టి దానికి బాగా కడుపు మార్చి 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 ఒకటేసారి ఒక 10 జింక పిల్లల్ని లోపలికి పంపిస్తే ఎలా ఉంటుంది, ఎలా పడుతుంది వాటి మీద యాక్షన్ ఎపిసోడు. కానీ సినిమా చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రతి ఒక్కొక్కరు కాలర్ ఎగిరేసుకొని ఇది మా హీరో సినిమా అంటే ఇలా ఉంటుంది, మా హీరోకి కరెక్ట్ సినిమా పడితే అనేది మాత్రం చెప్పుకుంటారు. మామూలుగా లేదు సినిమా. ఇప్పటి వరకు ప్రభాస్ గారి కెరియర్లో ఈ రేంజ్లో ఆయనని చూపించినట్టుగా ఏ సినిమాలో కూడా లేదు. స్టోరీ మాత్రం ఏదో చిన్నగా లేదు, చాలా అంటే చాలా లాంగ్ స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సస్పెన్సే. సినిమా సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంట్రడక్షన్ మాత్రమే. నిజానికి అస్సలు సిస్సలు సినిమా అనేది పార్ట్ 2లో చూడాలేమో మనము. ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ ఈ సలార్ పార్ట్ 1లో వచ్చిన విషయం ఏంటి అంటే ఇంట్రడక్షన్. మనకు బాహుబలి 1లో క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ వెనకాల ఎటువంటి స్టోరీ ఉండొచ్చు అనే ఒక ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చిరో రాజమౌళి గారు, సేమ్ టు సేమ్ ఈ సినిమాకు కూడా ప్రశాంత్ నీళ్ళు ఏం చేసిండంటే ఇంట్రడక్షన్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే చేసిండు. అస్సలు కథ, మూల కథ ఏంది సలార్ పార్ట్ 1. అస్సలు సిస్సలు సినిమా అనేది మనం పార్ట్ 2లో చూడాలేమో. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్. రవి బస్రూర్ కేజీఎఫ్ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఏ రేంజ్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిండు, సేమ్ టు సేమ్ మన సలార్ సినిమాని కూడా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిండు. ఈ సినిమాలో మనం కేజీఎఫ్లో చూసినట్టుగా సాంగ్స్ ఏంటి పెద్దగా లేవు అని చెప్పేసి ఎక్కడ కూడా 1% కూడా మనకు గుర్తుకు రాదు, అనిపించదు, అసలు ఆలోచన కూడా రాదు సినిమా చూస్తున్నంతసేపు. అసలు సాంగ్స్ నిజానికి స్పెషల్గా అవసరం లేని విధంగా అయితే ఎక్కడా లేవు. కేజీఎఫ్లో అవసరమైన చోటనే సాంగ్స్ ఉన్నాయి. సేమ్ టైం సలార్ సినిమాలో కూడా ఎంత అవసరమో మ్యూజిక్ అంత మాత్రమే పెట్టిండు ప్రశాంత్ నీల్. ఏది కూడా ఎక్స్ట్రాగా పెట్టలేడు. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఒకటేసారి మన బుజ్జిగాడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రభాస్ గారు చెప్పేది, టిప్పల్లారి వచ్చి స్కూటర్ని గుర్తు ఎలా ఉంటుంది తెలుసా అని చెప్పేసి. అలా ఉంది ఇంటర్వెల్ సీన్. మామూలు ఎలివేషన్స్ కాదు, ఇంటర్వెల్ సీన్ హైలైట్. సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ, ఆ మధ్యలో జరిగే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఎక్కడ కూడా 1% కూడా సినిమాని ఎంత ఎక్స్పెక్టేషన్తోకి వెళ్ళి హాల్లో కూర్చున్నోడైనా సరే వాడు ఫుల్ మీల్స్ తినేసి బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా 1% కూడా డిసప్పాయింట్మెంట్ లేదు. ఇది 1000 కోట్లు దాటే సినిమా. మన తెలుగోడి సత్తా, మన ప్రభాస్ సత్తా, సేమ్ టైం ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమా. కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. మాత్రం నెక్స్ట్ లెవెల్కి ఉంది. చూడని వాళ్ళు అర్జెంట్గా వెళ్ళి చూసేసేయండి. క్యారెక్టర్ విషయానికి వస్తే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ భయ్య ప్రభాసు, పృథ్వీరాజ్, వీళ్ళిద్దరు మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీళ్ళ చుట్టూ సినిమా అనేది నడుస్తుంది. కానీ వీళ్ళతో పాటు ఇంకా కీ రోల్ అంటే చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ మదర్ క్యారెక్టర్.
ఈ సినిమాలో ప్రశాంత్ నీళ్ళు సేమ్ కేజీఎఫ్లో మదర్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చిండో, ఎంత ఇంపార్టెన్స్ తీసుకున్నాడో కేజీఎఫ్ కోసము, సేమ్ టైం సలార్ సినిమాలో కూడా మదర్ క్యారెక్టర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే మదరు సన్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ మదర్ రియాక్షన్స్కి కొన్ని చోట్లలా కొడుకు కోసం ఆమె ప్రేమ కానీ ఆమె భయం కానీ గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇట్లా ఒక సీక్వెన్స్ ఉంటుంది, మదర్ భయపడే సీక్వెన్స్ ఉంటుంది ఒకటి. ఆ సీక్వెన్స్ ఎందుకు వచ్చింది, అంతగానం ఒక మదర్ కొడుకు కోసం ఎందుకు అంత భయపడుతుంది అనేది సెకండ్ హాఫ్లో దానికి జస్టిఫై చేసిండు సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్కి వచ్చేసరికి సినిమా స్టార్ట్ అయ్యేదే హీరోయిన్తో, కానీ సినిమా ఎండ్ అయ్యేది మాత్రం ప్రభాస్తో. సినిమా స్టోరీ మొత్తం తిరిగేది ప్రభాస్ కోసం. కానీ ఎక్కడ కూడా 1% కూడా డిసప్పాయింట్మెంట్ లేదు, ఎక్కడ కూడా 1% ఎవరిని తగ్గియలేదు, ఎవరిని పెంచలేదు. సినిమాలో అన్నిటికంటే హైలైట్ వచ్చేసి సినిమా మొత్తంలా తక్కువ డైలాగ్స్ ఎవరికైనా ఉన్నాయంటే ప్రభాస్ గారికే ఉంటాయి. ఇది హైలైట్. ఇప్పటి వరకు ప్రభాస్ గారి సినిమా కెరియర్లో ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఇంత పెద్ద సినిమాలో, ఇంత పెద్ద హిట్ అయ్యే సినిమాలో ఆయన డైలాగ్స్ నాకు తెలిసి డబ్బింగ్ ఒక 15-20 నిమిషాలలో అయిపోవచ్చు. అంత తక్కువ డైలాగ్స్ ఉంటాయి సినిమాలో. సినిమా మొత్తం ఆయన కోసమే, కానీ సినిమాలో మాత్రం ఆయనకు తక్కువ డైలాగ్స్. ఆ తర్వాత వచ్చేసి జగపతి బాబు గారు ఎంట్రీ ఎగ్జిట్ ఆ టైంలో మాత్రమే వస్తారు, మిగతా టైం మొత్తం ఆయన ఎక్కువ కనిపించరు. సలార్ 2 సలార్ 1ని 10 టైమ్స్ తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం పార్ట్ 1లో చూపించిన స్టోరీ లైన్ కానీ, పార్ట్ 1లో చూపించిన ఎలివేషన్స్ కానీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పార్ట్ 2 మాత్రం దీనికి 10 టైమ్స్ ఉండొచ్చు. అలా ఉంది. సలార్ సినిమా చూసి మనం బయటకు వచ్చిన తర్వాత కొన్ని అనిపిస్తాయి. సలార్ సినిమా మనని కేజీఎఫ్ని గుర్తు చేస్తుంది, సలార్ సినిమా మనకు బాహుబలిని గుర్తు చేస్తుంది, సలార్ సినిమా పొన్నియిన్ సెల్వన్ని గుర్తు చేస్తుంది. కానీ అవన్నీ సినిమాలతో సలార్ సినిమాకి సంబంధమే లేదు. చాలామంది కేజీఎఫ్కి సలార్కి అని లింక్ ఉందేమో డౌట్ ఉన్నది అందరు ప్రతి ఒక్కరికి. కానీ సలార్ సినిమాకి కేజీఎఫ్ సినిమాకి లింక్ ఏమాత్రం లేదు. కానీ కేజీఎఫ్ సినిమా మనకు గుర్తొస్తుంది, బాహుబలి 2 సినిమా కూడా గుర్తొస్తుంది, బాహుబలి 1 గుర్తొస్తుంది. సినిమా మాత్రం బాక్స్ బద్దలైపోయింది, బాక్స్ దద్దరిల్లిపోయింది. బ్లాక్ బాస్టర్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. ఇవన్నీ కాదు భయ్య, ఇంకేమన్నా కొత్త వాడు ఉంటే దీనికి యూజ్ చేయాలేమో ఈ సినిమాకి. అలా ఉంది ఈ సినిమా మాత్రము. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగిరేసుకొని ఆదిపురుష్, రాధేశ్యామ్, సాహో ఈ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేవు అని ఫీల్ అయిన ఆడియన్స్కి, ఫీల్ అయిన ఫ్యాన్స్కి మాత్రం సలార్ సినిమా పండగ. 2023 సలార్ అకౌంట్లోకి వెళ్ళిపోతుందేమో అలా ఉంది ఖచ్చితంగా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్కి ఉంది. చూడని వాళ్ళు అర్జెంటీలో చూసేసేయండి. బాక్స్ బద్దలైపోయింది, బొమ్మ దద్దరిల్లిపోయింది అనేది మాత్రం పక్కా.